వాల్మీకి మహర్షి రామాయణం ప్రారంభం చేస్తూ ఇలా అంటారు. పూర్వకాలంలో కోసల దేశం అనే గొప్ప రాజ్యం ఉండేది. ఆ దేశ రాజధాని అయిన అయోధ్యని మనువు తన సంకల్ప బలంతో నిర్మించాడు. ఆ నగరం 12 యోజనముల పొడవు, 3 యోజనముల వెడల్పు ఉండేది. ఒక్క యోజనం అంటే 9 మైలు అనమాట. ఒక్క మైలు అంటే 1.5 కిలోమీటర్లు అనమాట. అలా అంత పెద్ద నగరాన్ని నిర్మించారట మనువు. ఇక ఆ నగరం మధ్యలో రాజప్రసాదంలో దశరథ మహారాజు నివసిస్తూ ఉండేవారట. ఆ నగరంలో రహదారులన్నీ ప్రశాంతంగా, విశాలంగా, ఎప్పుడు సుగంధ ద్రవ్యాలతో ఉండేంత సువాసన వెదజల్లుతుండేవి. ఆ నగరంలో నీటిధార బాగా ఉండేదట. చాలా పంటలు పండాయట. ఎంతో ఆనందంగా ఉండేవారట జనాలు. దాన ధర్మాలు చేసేవారట. సత్యమే పలికేవారట. అందరూ ఐశ్వర్యవంతులే. ఆవులు, గుర్రాలు, ఏనుగులతో ఆ నగరం శోభిల్లేదట. దశరథ మహారాజుకు 8 మంది ప్రధాన మంత్రులు ఎప్పుడూ సహాయం చేసేవారట. వాళ్ళు దృష్టి, జయంతుడు, విజయుడు, సిద్ధార్థుడు ఇలా 8 మంది ఉండేవారట. వారు ఎల్లప్పుడూ దశరథ మహారాజుకి సలహాలు ఇస్తూ ఉండేవారట. ఇంకా వీరిని ఋత్వికులు అంటారు. వీరితో పాటు ఇంకొంతమంది బ్రాహ్మణులు, మంత్రులు కూడా ఉండేవారట. ఆ మంత్రులు అపారమైన విద్యను కలిగిన వారట. పని చేయడం తెలిసిన వాళ్ళు, ఇంద్రియాలను నిగ్రహించుకునేవారట. కోసల దేశంలో ఉన్న ప్రజలు ఎల్లప్పుడూ సంతోషంతో ఉండేవారట. అందరూ సమానమే అంటూ సత్యాన్ని మాట్లాడేవారట. పరస్త్రీలపై వ్యామోహం ఉన్న వ్యక్తి ఒక్కడు కూడా లేరట నగరం. ఇక ఇన్ని ఉన్నా కూడా ఆ దశరథ మహారాజుకు ఒక బాధ ఉండేదట. వంశోద్ధారకుడైన పుత్రుడు లేదనే బాధ ఉండేదట. ఆయనకి అప్పటికే 60,000 సంవత్సరాలు నిండిపోయాయట. ఆయనకి అశ్వమేధం యాగం చేయాలనే ఆలోచన వచ్చి వెంటనే సుమంత్రుడిని పిలిచి ఋత్వికులైన వశిష్ఠుడు, వామనుడు వంటి వారు ఇతర పురోహితులను పిలవమని చెప్పాడు. అందరికీ తన ఆలోచనను చెప్పారట. అందరూ సరే అన్నారు. ఇక అశ్వమేధ యాగానికి కావలసిన ఏర్పాట్లను మొత్తం చేశారట. సరయూ నదికి ఉత్తర తీరంలో యాగ మంటపంని నిర్మించారట. దశరథుడు అశ్వమేధ యాగం గురించి తన భార్యలైన కౌసల్య, సుమిత్ర, కైకేయులకి చెప్పారట. యాగం మొదలు పెడుతున్నాం కాబట్టి మీరందరూ దీక్ష స్వీకరించండి అని చెప్పారట. అలా చెప్తూ అంతఃపురంలోకి వెళ్తున్న దశరథ మహారాజుతో సుమంతుడు ఇలా అంటారట. పూర్వకాలంలో ఒకసారి సనత్కుమారుడు ఋషులకు ఇలా చెప్పాడు. ఇక్ష్వాక వంశంలో జన్మించిన దశరథ మహారాజుకు కుమారులు లేక అశ్వమేధ యాగం చేస్తాడు. ఆ యాగం వల్ల ఆయనకి 4 కుమారులు కలుగుతారు. కానీ అశ్వమేధ యాగంతో పాటు పుత్రకామిష్టి యాగం కూడా చేయాలి. ఇక ఈ యాగాలను సఫలం చేయాలంటే ఋష్యశృంగుడు అనే ఋషుడి రావాలి. ఆయన ఈ యాగాన్ని చేస్తేనే బిడ్డలు పుడతారని సనత్కుమారుడు చెప్తుంటే విన్నాను. ఇలా అని సుమంత్రుడు దశరథ మహారాజుతో అన్నాడు. ఆ ఋష్యశృంగుడు పక్కనే ఉన్న అంగదేశంలో ఉన్నాడు. కాబట్టి మీరు వెళ్ళి ఆయనని తీసుకురండి అన్నారు సుమంత్రుడు. ఇక దీంతో దశరథ మహారాజు నాకు ఆ ఋష్యశృంగుడి గురించి వివరంగా చెప్పు అంటే సుమంత్రుడు ఇలా చెప్పసాగాడు. పూర్వకాలంలో విభన్నక మహర్షి చాలా కాలం తపస్సు చేసి స్నానం చేయడానికి ఓ సరస్సు దగ్గరికి వెళ్ళాక అక్కడ అలా వెళ్తున్న ఊర్వశిని చూసేసరికి ఆయన రేతస్థనము నుంచి కదిలిన వీర్యము సరోవరంలో పడింది. ఆ వీర్యాన్ని ఒక జింక తాగి గర్భం దాల్చి శిరస్సు మీద కొమ్ము ఉన్న ఒక పిల్లవాడికి జన్మనిచ్చిందట. ఇక్కడ సరోవరం అంటే నది అండి. నదిలో పడిన తన వీర్యం వల్ల ఒక జింక నీరు తాగి గర్భం దాల్చి శిరస్సు మీద కొమ్ములున్న ఒక పిల్లాడిలా జన్మించారట. అలా శిరస్సు మీద కొమ్ముతో పుట్టాడు కాబట్టే ఆయనకే ఋష్యశృంగుడు అని పేరు పెట్టారట. ఆ విభన్నక మహర్షి ఋష్యశృంగుడికి సమస్త వేదాలు, శాస్త్రాలు, యజ్ఞయాగాదులు అన్నీ చెప్పాడు. కానీ ఆ ఋష్యశృంగుడికి లోకం తెలియకుండా పెంచాడు. ఆయనకి అసలు ఈ సృష్టి స్త్రీ పురుషులు ఇద్దరూ ఉంటారని కూడా తెలియకుండా పెంచారట. అంటే విషయ సుఖాల వైపు వెళ్లకుండా పెంచాడు. ఎప్పుడు ఆ ఆశ్రమంలోనే ఉండేవారట. తండ్రి పక్కనే ఉండేవాడు. ఆ అంగరాజ్యాన్ని పరిపాలించే రోమపాదుడు ధర్మం తప్పడం వల్ల ఆ రాజ్యంలో వర్షాలు పడటం మానేశాయి. ఇక ఆ దేశంలో కరువు కాటకాలు వచ్చాయట. ఋష్యశృంగుడి కానీ మన దేశంలో అడుగు పెడితే వర్షాలు తప్పకుండా కురుస్తాయని కొందరు మహర్షులు అన్నారట ఆ దేశపు రాజుతో. ఇక వెంటనే రాజుగారు మంత్రుల్ని పిలిపించారట. పిలిపించి ఈ విషయం చెప్తే ఋష్యశృంగుడిని తీసుకురావడం మా వల్ల కాదు. ఏమి కోరికలు లేని వాడు అతను. మన రాజ్యాన్ని ఎందుకు వస్తారు చెప్పండి. ఎంతైనా మంత్రులం కనుక ఒక మాట అన్నారు. ఋష్యశృంగుడికి కూడా ఇంద్రియాలు, మనసు ఉంటాయి. వాటికి ఇప్పటిదాకా రుచి తగలక విషయ సుఖాల వైపుకు రాలేదు. కాబట్టి అందంగా అలంకరించుకున్న కొంతమంది వేశ్యలను పంపిస్తే విభన్నకుడు లేని సమయంలో వీళ్ళు ఆ ఋష్యశృంగుడి మనస్సును ఆకర్షించి ప్రలోభ పెడతారు. అప్పుడు ఆయనే వాళ్ళ వెంట వస్తాడు అని మంత్రులు సలహా ఇస్తారు రాజుగారు. ఇక ఆ స్త్రీలు విభన్నకుడి మీద ఉన్న భయం వలన వాళ్ళు ఆశ్రమానికి దూరంగా ఉండి పాటలు పాడడం, నాట్యం చేయడం మొదలు పెట్టారట. ఒకరోజు విభన్నకుడు లేని సమయంలో గానం విన్న ఋష్యశృంగుడు ఆ గానం వస్తున్న వైపు వెళ్ళాడట. ఇంత అద్భుతంగా ఎవరు పాడుతున్నారబ్బా అంటూ వాళ్ళ వైపు వెళ్ళాడట. అక్కడున్న వేశ్యలను చూసి వీళ్ళు పురుషులా లేకపోతే స్త్రీలా లేకపోతే మహారుషులా అని డౌట్ వచ్చిందట. మా ఆశ్రమానికి రండి, మిమ్మల్ని పూజిస్తాను అన్నాడట వాళ్ళని చూసి. అందరూ విభన్నకుడి ఆశ్రమానికి వెళ్ళారు.
తరువాత ఆ వేశ్యలు ఆశ్రమం నుంచి వెళ్ళిపోతూ ఆ ఋషశృంగుడిని గట్టిగా కౌగిలించుకొని వెళ్ళిపోయారు. ఇక మరునాడు ఆ ఋషశృంగుడికి మనసులో దిగులు అనిపించి ఆ వేశ్యలను చూడాలనిపించి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడట. ఇక వాళ్ళ కోసం వచ్చిన వృషశృంగుడు ఈసారి వాళ్ళు ఆయనని కొంచెం దూరంలో ఉన్న తమ ఆశ్రమానికి రమ్మనవలసిందిగా కోరారు. ఇక సరే అని అందరూ కలిసి బయలుదేరారు. ఋషశృంగుడు కూడా వాళ్ళతో కలిసి బయలుదేరాడు. ఇక అలా ఋషశృంగుడు అంగదేశంలో అడుగు పెట్టగానే ఆకాశం నుండి బ్రహ్మాండమైన వర్షం కురిసిందట. వెంటనే రోమపాదుడు వృషశృంగుడికి నమస్కారం చేసి ప్రార్థించి అంతఃపురానికి తీసుకెళ్లి తన కుమార్తె అయిన శాంతాని ఇచ్చి వివాహం జరిపించారు. కాబట్టి దశరథ మహారాజు ఆ ఋషశృంగుడిని పిలవడానికి అంగదేశానికి స్వయంగా వెళ్లారట. అక్కడ 8 రోజులు ఉన్నారట. వెళ్ళిపోతూ దశరథ మహారాజు రోమపాదుడితో ఇలా అన్నాడట, ఇంట్లో ఒక ముఖ్యమైన శుభకార్యం ఉంది కనుక నీ కూతుర్ని అల్లుడిని కూడా నాతో పంపిస్తావా రాజా అని అడిగారట. దాంతో రోమపాదుడు ఆనందంగా పంపించారట. దశరథుడు చాలా సంతోషించి వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్లారు. ఇక అలా వారు కోసల దేశానికి వెళ్ళాక ఒకనాడు దశరథ మహారాజు ఋషశృంగుడి దగ్గరికి వచ్చి ఇలా అన్నాడు, అయ్యా, నేను సంతానహీనుడిని. నాకు చాలా దిగులుగా ఉంది. నాకు సంతానం లేదు. ఏ పాపము చేశానో ఏంటో కానీ ఏ పాపము వల్ల నాకు పిల్లలు పుట్టట్లేదు అని అడిగాడట. అందుకే నాకు సంతానం కలగడానికి అశ్వమేధ యాగాన్ని మీరు నాతో జరిపించాలి అని కాలు పట్టి ప్రార్థించాడట. అప్పుడు ఋషశృంగుడు ఇలా అన్నారట, యాగం చేయాలనే ధార్మికమైన బుద్ధి నీకు ఎప్పుడైతే కలిగిందో ఆనాడే నీకు మంచి జరగడం మొదలైంది. కావున నీవు శూరులు లోకముంచెత్తి కీర్తింపబడే 9 కుమారులు కలుగుతారని ఆశీర్వదించారట. ఇక చైత్రమాసంలో చిత్త నక్షత్రంతో వచ్చే పౌర్ణమి నాడు అశ్వాన్ని తీసుకొచ్చి ఒక స్తంభానికి కట్టి దానికి క్షోభన స్నానం చేయించి వియోచన చేశారు. ఇక ఆ అశ్వమేధ యాగానికి కొన్ని పూజలు ఇతరత్ర పనులు చేశాక ఆ అశ్వాన్ని విడిచిపెట్టారట. అలా అది 12 నెలలు తిరుగుతుంది. దాని వెనకాల మహాశూరులై వెళ్తున్న వారు కొందరు. ఆ అశ్వం తిరిగొచ్చే లోపు అంటే పాల్గొన మాసంలో వచ్చే అమావాస్యకు రాజు యాగశాలంలో ప్రవేశం చేయాలి. కాబట్టి దశరథ మహారాజు ఋషశృంగుడిని వశిష్ఠుడిని పిలిచి యాగం ప్రారంభించవలసిందిగా కోరాడు. ఆ యాగానికి ఇతర దేశాల నుంచి ఎంతో మంది రాజులు, ప్రజలు, జానపదులను చేసేవారు, వేద బ్రాహ్మణులను, విద్వాంసులను ఆహ్వానించాడు. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టారు. పల్లెటూర్ల నుంచి వచ్చిన వాళ్ళని అశ్రద్ధ చూడకుండా వారికి భోజనం మరియు ఉండడానికి గృహాలను చూపించమని అందరికీ శ్రద్ధగా వడ్డించండి అని వశిష్ఠుడు చెప్పాడు. ఇక అలా చెప్తూ వశిష్ఠుడు ఇలా అంటాడు, 10 మంది భోజనం చేసేటప్పుడు కొంతమంది కోపానికి గురవుతారు. అనుకోని మాటలు మాట్లాడితే మీరు నవ్వి వచ్చేయండి, పట్టించుకోకండి. భోజనం చేయడానికి పంక్తిలో కూర్చున్నవాడు అతిథి రూపంలో ఉన్న సాక్షాత్ భగవంతుడు కాబట్టి మర్యాదలకు ఎటువంటి లోటు రాకుండా చూసుకోండి అంటాడు. అలాగే జనక మహారాజు, కాశీరాజు, రోమపాదరాజు, కైకేయరాజుని పిలవడానికి ఎవరినో కాకుండా స్వయంగా మంత్రులనే వెళ్ళమని చెప్పి అందరికీ విడిది ఏర్పాటు చేయండి అని ఆదేశిస్తాడు వశిష్ఠుడు. అలా వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడుతున్నారు. ఇక భోజనం ఆరగిస్తున్న వారంతా ఆహా ఓహో భోజనాలు ఏమి రుచిగా ఉన్నాయి అని అంటున్నారు. ఇంత రుచికరమైన భోజనాలు మళ్ళీ ఎప్పుడు తింటామో ఏంటో అనుకుంటున్నారు. దశరథ మహారాజు వాళ్ళందరినీ చూసి ఇంకా తినండి అంటున్నాడు. వచ్చిన వాళ్ళందరికీ ధనము, వస్త్రములు దానం చేశాడు. వచ్చిన వాళ్ళందరూ ఆహా ఎంత చక్కని భోజనం పెట్టావు రాజుగారు, ఎంత గొప్ప వస్త్రాలు ఇచ్చావయ్యా, నీ కోరిక తీరి నీకు సుపుత్రులు కలిగి నువ్వు సంతోషంగా ఉండాలి అండ్ వర్ధిల్లాలి అని ఆశీర్వదించి వెళ్తారు. ఇక ఆ యాగశాలని చాలా అద్భుతంగా నిర్మించారు. 12 యాపస్తంభాలను పాతారట. మారేడు కర్రలతో చేసినవి 6, మోదుగు కర్రలతో చేసినవి 6, చండ్ర కర్రలతో చేసినవి 6, ఇక దేవదారు కర్రలతో చేసినవి 2, అలాగే శ్లేష్మతక అనే కర్రను 1 ఉపయోగించారట. దశరథుడు శుక్ల యజుర్వేదానికి చెందినవాడు కనుక దానికి అనుగుణంగా ఆ యాగశాలను నిర్మించారు. ఎంతో శాస్త్రయుక్తంగా యాగం జరుగుతుంది. చివర్లో ఆ యాగశ్వాన్ని తీసుకొచ్చి ఆ యాపస్తంభానికి కట్టారట. యాపస్తంభానికి కట్టాక పట్టామహిమి అయిన కౌసల్య గారు 3 కత్తులతో ఆ అశ్వాన్ని వధించారట. ఇక ఆ రాత్రి మొత్తం ఆ కౌసల్య గారు ఆ గుర్రం పక్కనే పడుకొని ఉండాలట. ఇక యాగం అయిపోయిన మరుసటి రోజు ఋత్వికులకు రాజుగారు ద్రవ్యాన్ని అదేనండి ధనాన్ని దానం చేస్తాడట. ఇప్పుడు ఆ గుర్రం శరీరంలో నుంచి వాప అంటే జంతువుల కడుపులో బొడ్డు కింద ఉండే ఉల్లిపొర వంటి కొవ్వుని తీసి ఆ అగ్నిలో వేశారు. ఆ వాప అగ్నిలో కాలుతున్నప్పుడు వచ్చే ధూమాన్ని రాజు పీల్చాలి. దీనిని అశ్వమేధ యాగం అంటారు. అలా పీలిస్తే తనకు సంతానం కలగకుండా ఏ పాపం అడ్డుపడుతుందో ఆ పాపం పోతుంది.
చివరిగా ఆ గుర్రం శరీరంలోని మిగతా భాగాలను కూడా ఆ హోమానికి సమర్పించారు. ఇక దశరథ మహారాజు తన రాజ్యాన్ని అశ్వమేధ యాగం చేయించిన ఋత్వికులకు దానం చేశాడు. అప్పుడు ఆ ఋషులు, రాజుగారు మేము ఈ భూదానాన్ని వహించలేము, నువ్వు రాజువి, నువ్వే పరిపాలించాలి అని ఆ రాజ్యాన్ని తిరిగి రాజుకే ఇస్తారు. దక్షిణ లేని యాగం చేయకూడదు కనుక దశరథ మహారాజు ఆ ఋత్వికులకు 10 లక్షల గోవుల్ని, 100 కోట్ల బంగారు నాణ్యాలని, అలాగే 400 కోట్ల వెండి నాణ్యాలను దానం చేశాడు. అక్కడికి వచ్చిన మిగతా బ్రాహ్మణులందరికీ 1 కోటి బంగారు నాణ్యాలను దానం చేశాడు. అందుకేనేమో దశరథుడిని గొప్ప దానవుడు అంటుంటారు. ఇక నాణ్యాలను దానం చేశాక ఋష్యశృంగ మహర్షి లేచి, ఓ రాజా, నీకు సంతానం కలగడం కోసం నేను అథర్వ వేదంలో చెప్పబడిన ఒక బ్రహ్మాండమైన ఈష్టిని చేయిస్తాను, అదే పుత్రకామేష్టి యాగం అని చెప్పి ఆ ఈష్టి ప్రారంభించాడు. ఇలా ఋష్యశృంగుడు చేయించిన పుత్రకామేష్టి యాగం వల్ల దశరథ మహారాజుకు పిల్లలు పుడతారా, ఎంతమంది పుడతారు, రామలక్ష్మణ భరతులు ఎలా పుట్టారో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలాగే ఏమైనా ప్రాబ్లం, ఏదైనా తప్పులు ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేస్తే నెక్స్ట్ వీడియోలో వాటిని నేను సవరించుకోగలను.